సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మున్సిపాలిటీ పరిధిలో త్వరలో జరగనున్న ఉమ్మడి ఖమ్మం వరంగల్ నల్గొండ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిపించాలని అభ్యర్థి బక్క జెర్సిన్ కోరారు. నేడు హుజూర్నగర్ గ్రంథాలయంలో నిరుద్యోగుల్ని కలిసి మాట్లాడారు. తెలంగాణలో నిరుద్యోగుల కోసం ఎన్నో పోరాటాలు చేశామని, నాపై ప్రభుత్వం తప్పుడు కేసులు కూడా పెట్టిందని, ఆయన నిరంతరం నిరుద్యోగుల కోసం పోరాడమని తెలిపారు. నేను గెలవగానే 2 లక్షల ఉద్యోగాల భర్తీకి నిరంతరం పోరాటం చేస్తానని, ప్రైవేట్ రంగానికి స్థానిక రిజర్వేషన్ కల్పించే విధంగా పోరాటం 31746 గో రద్దు చేసే దిశగా కృషి చేస్తామని, మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. యాక్చువల్గా నన్ను వీటిపైన ప్రశ్నించినందుకు మన వారం రోజులకి మనం పార్టీగా సస్పెండ్ కూడా చేసాం. వచ్చే రోజులల్లా ఎటువంటి పొరపాటు అయితే ఏదైతే థింక్ చేసిందో గవర్నమెంట్ రాగానే వాళ్ళని సస్పెండ్ చేస్తామని చెప్పారు. కాబట్టి మేము దాని డిమాండ్ పైన ఉన్నాం. బొకే ఇచ్చి పంపించింది యాక్షన్ చేసి. వచ్చే రోజులలో కూడా అసలు పేపర్ నీకే కాదు అనే గ్యారంటీలో లేని పరిస్థితుల్లో ఉంటాం. సరే, ఒక బ్యాలెన్స్, ఒక భయం భక్తి అనేది ప్రభుత్వానికి ఉండాలనే ఉద్దేశంతో మనం ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వైజ్గా ఎన్ని ఖాళీలు ఉన్నాయని అక్కడ స్పష్టంగా ఉండాలి కంప్లీట్గా. వచ్చే రోజుల్లో ఫుల్ ఫ్లెడ్జ్గా నేను ప్రామిస్ చేస్తున్నా, ఫుల్ ఫ్లెడ్జ్గా నాకు పోస్ట్ కావాలంటే ఎమ్మెల్సీ కావాలన్నా ఏం కావాలన్నా కాంప్రమైజ్ అయితే మాకు ఇచ్చేస్తారు. కానీ నేను కేవలము విద్య మరియు వైద్యం ఈ రెండింటికి టాప్ ప్రియారిటీ ఇస్తున్నా. సెకండ్, ఖాళీలు అయితే ఉన్నాయి, అవి నింపుతూనే ఏవైనా మనం చేయగలుగుతాం. కాబట్టి నేను చాలా స్ట్రాంగ్గా ఈసారి మిమ్మల్ని దృష్టిలో పెట్టుకునే నేను పార్టీతో కాంప్రమైజ్ కాకుండా మీ ఇష్యూస్తో ఎక్కడ కూడా వెనుకకు ఒక మెట్టు కూడా వెనుకకు దిగకుండా నేను నిలబడ్డా. పోటీ చేసేది కూడా కేవలం అందుకనే, మీ వాణిగా నేను వినిపించాలి, నాకు హోదా కోసం పదవుల కోసం కాదు. కాబట్టి నేను ఇక్కడ ఎవరు సపోర్ట్ కూడా తీసుకుంటాను, కేవలం మీ సపోర్టే తీసుకుంటాను. కాబట్టి మీరు మొదటి ప్రాధాన్యత ఓటు, రేపు ఎలక్షన్స్లో 2వ ప్రాధాన్యత వేయద్దు, ఒకటే